మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు వేసుకుని బాగా వేపుకోవాలి. బాగా వేగాక ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని గోంగూర, ఉప్పు వేసుకుని గోంగూర బాగా మెత్తగా మగ్గించుకోవాలి. గోంగూర రంగు మారి బాగా మెత్తగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లిపాయలు మనం ముందుగానే వేపి చల్లార్చుకున్న ఈ మిశ్రమం కూడా వేసుకుని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ముందుగానే మనం చల్లార్చుకున్న ఈ గోంగూర కూడా వేసుకుని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోండి. ఫైనల్గా ఇలా ఆయిల్ వేసుకొని మెంతులు, వెల్లుల్లిపాయలు, కొంచెం ఇంగువ తాలింపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ రాధమ్మ వంటలు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో